నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో, గత కొన్ని రోజుల నుంచి మన హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో భాగంగా ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది. ఒక భావాన్నయితే చాలామంది నమ్ముతున్నారు. అతని పేరే మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. సో, ఇతని కోసం అందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి అతన్ని దర్శించుకొని వస్తున్నారు. అతన్ని దేవుడని నమ్ముతున్నారు. అతను ఏమన్నా అంటే ఆ పేర్లు కూడా చెప్పేస్తున్నాడు, నంబర్లు చెప్పేస్తున్నాడు. నీకేమైనా సమస్య ఉంటే చెప్పేస్తున్నాడు. అన్నీ అసలు నీకు సర్వశక్తులు ఆయన దగ్గరే ఉన్నట్టుగా అయితే ప్రజలందరూ నమ్ముతున్నారు. విపరీతంగా జనాలు తండోపతండాలుగా వెళ్లి ఆయన దర్శించుకుంటున్నారు. అసలు ఆయన కథేంటి సార్? మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. అవును. ఈ మధ్య కాలంలో బాగా ఫేమ్‌లోకి వచ్చినటువంటి పేరు. కర్ణాటక రాష్ట్రంలో దైవాంశ సంభూతుడిగా చాలామంది నమ్ముతా ఉన్నారు. హ్మ్. అదే కర్ణాటక రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఇంకెక్కువ బాగా నమ్ముతున్నారు. అదేందో విచిత్రం. అవును. మన కాడే బాగా జనాలు వెళ్తున్నారు. అతనికి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కూడా ఉంది. రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి అనేది వినపడుతున్న టాక్. హ్మ్. ఎందుకు అంతగా పాపులర్ అయ్యాడు అంటే, అతను వెళ్ళగానే వాళ్ళ పేరు చెప్పగలుగుతున్నాడు. వాళ్ళ మొబైల్ నంబర్‌లో కొంత భాగాన్ని చెప్పగలుగుతున్నాడు. కానీ ఇది చెప్పగలుగుతున్నాడు అని అందరూ అంటున్నారు గానీ, మొత్తం ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడగలేకపోతున్నారే. హ్మ్. మొత్తం పుట్టి పూర్వోత్తరాలు చెప్పలేకపోతున్నారని ఎవరు అడగలేకపోతున్నారే. నిజానికి నువ్వు వెళ్ళగానే నిన్ను చూసి నీ పేరు, మొబైల్ నంబర్ చెప్పగలిగినంత కెపాసిటీ ఉన్న వ్యక్తి హ్మ్. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎస్ఎల్బీసీ టనెల్‌లో హ్మ్. 8 మంది కార్మికులు ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అవును. మరి ఆ విషయాన్ని ముందుగా చెప్పుంటే కార్మికుల ప్రాణాలు కాపాడుండేవాడుగా. యెస్. సరే ఆయనకి మాయలో, మంత్రాలు, దైవాల సంబూతులు అనే ఉంటే తెలంగాణ సమాజం మొత్తం ఏడుస్తుంది. వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటుంది. ఆయనొచ్చి ఏదైనా మాయో, మంత్రమో చేస్తే వాళ్ళు బయటకొస్తారుగా. హ్మ్. ఆ 8 మందిని ఆయన రక్షించొచ్చుగా. ఒకవేళ ఆయన ముందే వాళ్ళని లోపలికి వెళ్ళకుండా ఆపొచ్చుగా, హెచ్చరించొచ్చుగా, లోపల ప్రమాదం ఉందని చెప్పొచ్చుగా. హ్మ్. కానీ ఇవన్నీ ఎందుకు చెప్పట్లా? కేవలం అక్కడికెళ్ళిన కొద్ది మందికి పేరు, ఫోను నంబర్‌లో కొంత భాగం చెప్పేసి, మీకు జీవితంలో ఇది జరిగిద్దంటే, అంతా తెలిసినోడు ఇదెందుకు తెలీదు అని నా బాధ. హ్మ్. కాబట్టి మనం కొంతవరకు ఏ మనిషిని నమ్మినా పర్లేదు. అతిగా నమ్మొద్దు అనేటువంటిది. రెండోది నేను బలంగా చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క మనిషి విషయంలో కాదు, ఏ మనిషి విషయంలో అయినా సరే, మీ నమ్మకాలు మీ వరకే ఉంచుకోండి. అవి నిజాలని చెప్పేసి బయట ప్రచారం చేయకండి. ఎందుకంటే దానివల్ల అంటే మూఢత్వాలు కొంతమందికి పెరిగే అవకాశం ఉంది. ఆయన చెప్పినయి జరుగుతున్నాయంట కదా! అందుకని ఆ నిజాల్ని బయట మరి ప్రచారం జరిగేయి చేస్తున్నారు. చెప్పగలిగే వ్యక్తి ఇదెందుకు చెప్పలేదంట నేను. నేనేమంటున్నానంటే ప్రజలకి చెప్పిన ఏయైతే కొన్ని సందేశాలుంటాయో, ఆ ప్రజలు దాన్ని అంటే అప్పాజీ చెప్పినయి ప్రజలు నమ్మారు. ప్రజలకేమైనా సమస్యొస్తే అతనడిగారు. అతని సమస్యకి పరిష్కారం జెప్పాడు. ఆ పరిష్కారం నెరవేరింది గాబట్టి ప్రజలు దీన్ని ఇంకా విపరీతంగా వ్యాప్తి జేస్తున్నారు. అది నేనంటున్నా. నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి. మన గ్రామాల్లో సోది చెప్తామని గతంలో తిరిగేవాళ్ళు. అవును. వాళ్ళు గూడా కొన్ని చెప్పేవాళ్ళు. హ్మ్. వాళ్ళు గూడా కొన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ అనుభవంతో ఓ ఫేస్ రీడింగ్ వాళ్ళకి తెలుసు. హ్మ్. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ మొహం చూసి కొన్ని చెప్పగలరు వాళ్ళు. వాళ్ళ అనుభవంతో వాళ్ళకి అదొస్తది. వాళ్ళే చెప్తారు మేము చెప్పేది సోది అని చెప్పేసి. హ్మ్. వాళ్ళ పదంలోనే సోది చెప్తామని వస్తారు. అవును. కానీ వాళ్ళు చెప్పగలరు మరి. మరి వాళ్ళు కూడా దైవానికి సంబూతులేనా? హ్మ్. తర్వాత ఏ జ్యోతిష్కుడి దగ్గరికెళ్ళి ఎంతో కొంత చెప్పగలడు. హ్మ్. జ్యోతిష్కుడిగా ఫేమ్ అయ్యాడంటే వాడు ఎంతో కొంత చెప్పగలడు అర్థం. అవును. వాడు చెప్పిన వాళ్ళలో కొంతమంది నిజమై కూడా ఉండొచ్చు. వాడు అందుకే కొంత ఫేమస్. హ్మ్. కానీ కొన్ని అబద్ధాలైతే వాటిని పక్క పెడతాడు. నిజమైనవి ప్రమోట్ చేసుకుంటాడు. అవును. నిజమైనవి బాగా ప్రమోట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజకీయ పార్టీ గెలిసిందో చెప్పగలిగాను. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ పోయినసారి ఎన్నికల్లో గెలిసిందో చెప్పగలిగాను. మొన్న రీసెంట్‌గా ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు చెప్పగలిగాను. ఎలా చెప్పగలిగాను? ఒక రాజకీయ అంచనాని ఉన్నటువంటి సంబంధాల రీత్యా కనుక్కొని చెప్పగలిగాను. హ్మ్. ఒక అంచనా వేసి చెప్పగలిగాను. నాకు జ్యోతిష్యం తెలుసు కాదు. హ్మ్. కానీ వీటిని జ్యోతిష్యంగా నేను ప్రమోట్ చేసుకుంటే, కార్తీక్ కూడా బెస్ట్ జ్యోతిష్కుడు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు కాక. ఒకరిద్దరు నమ్మితే ఏముంది దాన్ని ప్రమోట్ చేసుకుంటే అయిపోతాం. హ్మ్. ఆ ప్రమోషన్‌లోనే చాలామంది హైలైట్ అవుతా ఉంటారు. ఇప్పుడు అప్పాజీ మంచి చేస్తాడు, సేవ చేస్తాడు అన్నంత వరకు నాకు అభ్యంతరం లేదు. హ్మ్. కానీ ఆయనేదో కాలజ్ఞానం చెప్తాడు, దైవాంశ సంబూతుడు ఈ లోకాన్ని నడిపిస్తాడు, అన్నీ ముందే చెప్పగలడు అనే దాంతో నాకు అభ్యంతరం. నా అభ్యంతరం మంచి చేయటంతో కాదు. ఏదో తెలుసు. ఆయనే నడిపిస్తాడు. ఆయనే అన్నీ చెప్పగలడు. ఆయన ముందే కాలాన్ని కనిపెట్టగలడు అనే దాంతోటి నాకు విభేదం ఉంది. హ్మ్. తప్ప ఆయన ఏ సర్వీస్ చేసినా, ఎవరికన్నా అన్నదానం చేసినా, ఏదైనా మంచి థింగ్ చేసినా నాకేం అభ్యంతరం లేదు. ఆ రకంగా అతను దేవుడైతే నాకేం ఇబ్బంది లేదు. ఆయనకున్న ఆస్తులన్నీ పంచిపెట్టేసి, ఆయనకున్నటువంటి అవసరమైతే ఆయనకున్న సంబంధాలతో కార్పొరేట్ తోటి ఒక కొద్ది చందాలు అడిగేసి, ప్రజలకి మంచి చేయగలిగితే, ఊర్లకి రోడ్డేపియగలిగితే, ఊర్లకి వాటర్ ఇప్పించగలిగితే నాకేం అభ్యంతరం లేదు.
అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఒకటి సార్, ప్రజలకి నేను చెప్పాల్సింది చెప్తున్నా. మీరు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అని ఆయన మళ్ళీ అదే అంటున్నాడు. ఏ జ్యోతిష్యుడైనా ఇదే మాట చెప్తాడు. డేరా బాబా కూడా ఇదే మాట చెప్పాడు. హ్మ్. కానీ విశ్వాసాన్ని పెంచి పోషించే పని ఇండైరెక్ట్‌గా చేస్తా ఉంటారు. ఇప్పుడు నీ కళ్ళ ముందు సిగరెట్ ప్యాకెట్ పెట్టి, ఇష్టం ఉంటే తాగు లేకపోతే లేదంటం కరెక్టా? అది లేకుండా చేయడం కరెక్టా? హ్మ్. నీ కళ్ళ ముందు బీరు బాటిల్ పెట్టి ఆరోగ్యానికి హానికరం తాగటం అంటే కరెక్టా? నాకేం అది అహా! లేకుండా చేయటం అసలేం కరెక్టా? అలవాటు లేదు మనకి. అలవాటుండదు కొంతమందికి. కొంతమందికుండదు. హ్మ్. బేసికల్‌గా నిష్టగా ఉండేవాళ్ళుంటారు. ఏది హ్మ్. ముందు పెట్టినా తీసుకున్నోళ్ళుంటారు. కానీ మేజర్‌గా నీ కళ్ళ ముందు పెట్టి అలవాటు కావద్దు, ఆరోగ్యానికి హానికరం అన్న దానికంటే కూడా, హ్మ్. అసలు లేకుండా చేస్తే ఆలోచనే రాదు గదా! హ్మ్. లేకుండా చేస్తే నీ ఆలోచనే రాదు గదా! నేను చెప్పేదది. వర్మ గూడా అంటాడు, "నా ఇష్టం వచ్చిన సినిమాలు నేను జేస్తాను. నువ్వు చూస్తే చూడు, చూడకపోతే చూడపో" అంటాడు. కానీ వర్మ ఈ సమాజానికి హానికరం అని మనం అనుకుంటున్నాంగా. అవును. అతను తీసిన సినిమాలు మంచియి కావు. సమాజంలో విభేదాలు రెచ్చగొట్టాయి. సమాజంలో గొడవలు రెచ్చగొట్టాయి అని అనుకుంటున్నాంగా. అలాంటి సినిమాలని అడ్డుకోవాలని సెన్సార్‌ని మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాంగా. హ్మ్. మరి వర్మ కూడా పర్మిషన్ ఇద్దాం. ఆయన ఇష్టం వచ్చింది తీసుకోమని. వీళ్ళకి కూడా పర్మిషన్ ఇద్దాం. డ్రగ్స్‌కి కూడా పర్మిషన్ ఇద్దాం. కాకపోతే డ్రగ్స్ తీసుకోవద్దు. ఆరోగ్యానికి హానికరం అని చెప్దాం. అంటే కొన్ని చేయకూడనివి ఉంటాయి. కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. కొన్ని వినకూడనివి ఉంటాయి. కొన్ని చూడకూడనివి ఉంటాయి. వీటిని పూర్తిగా నిషేధించాల్సింది. నేను అతని విషయంలో కూడా చెప్తా. ఏదో నేను చేసేది నేను చేస్తా. మీ ఇష్టం ఉంటే రండి అనే పదం కరెక్ట్ కాదు. హ్మ్. అదెప్పటికీ రైట్ థింగ్ కానే కాదు. కాబట్టి నేనేమంటానంటే, అప్పాజీ సర్వీస్ చేయమనండి. సర్వీస్ చేయటం ద్వారా దేవుడికి అమ్మానండి. హ్మ్. నాకేం ఆ అభ్యంతరం లేదు. అప్పాజీ వెనకమాల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అని ఒక వార్త కూడా వినపడుతుంది. ఖచ్చితంగా రాజకీయ నాయకులుంటారు. ఫలానా ముఖ్యమంత్రే ఉన్నాడా? ఫలానా ఎంపీయే ఉన్నాడా? ఫలానా ఎమ్మెల్యేనే ఉన్నాడా? మనం అథెంటిక్‌గా తెలియకుండా సమాచారం చెప్పలేం గానీ, రాజకీయ నాయకులుంటారు వీళ్ళ వెనకాల. వీళ్ళ రాజకీయ నాయకులు చేసే ఎలివేషన్, ప్రమోషన్ వల్లే వీళ్ళు ఇట్ట ఎదుగుతారు. మా ఎంపీయే పోయి కాళ్ళు మొక్కాడండి. మా ఎమ్మెల్యే పోయి దండం పెట్టాడండి. మా మంత్రి పోయి ఆలింగనం చేసుకున్నాడండి. మా మంత్రి కాటానికి ఆయన చేసిన పూజలే కారణమటండి. హ్మ్. ఇయన్నీ జనాలకెళ్ళిపోతాయి. దానివల్ల నిజమే అనుకోని పొలోమని లైన్ కడతారు. ఈ పొలోమని లైన్ కట్టినోళ్ళలో 10 మందికి నిజమైందనుకో, ఇక హ్మ్. ఎలివేషన్ మా ఊరికి రాదు. వాళ్ళతో సోషల్ మీడియాలో ప్రమోషన్ చేపిస్తారు. హ్మ్. అవసరమైతే పెయిడ్ ఆర్టిస్ట్‌ని పెట్టి కొంతమందిని, నిజంగా నిజమైనోళ్ళు కొంతమంది. ఎంతమంది కలిస్తే జనం పొలోమని ఎళ్తారు. అంటే జనాల్ని నేను తిట్టలేను. జనాల్ని తిట్టొద్దు. జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి. మన బాధ్యత అది. కానీ చాలామంది అంటారు జనం గొర్రెల మంద లెక్కపోతున్నారని. మనం జనాన్ని నేను అలా అనలేను, అనను కానీ ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం శాస్త్రీయ ఆలోచన కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. నిజాన్ని నమ్మాలి. ఓకే. కానీ నమ్మేదంతా నిజమని చెప్పేసి మొండివాదం చేయకూడదు. మనం ఇప్పుడు చాలామంది ఇప్పుడు డేరా బాబాని చాలా సంవత్సరాలు నమ్మారు. చాలా మంది నమ్మారు. హ్మ్. తీరా చూస్తే ఏం దొరికింది? శవాల గుట్ట దొరికింది. మరేం చెప్తారు దానికి సమాధానం? ఆయన కూడా చానాళ్ళు నేను నిజమే చెప్పాను గదా! నేను చెప్పిందే జరిగింది గదా! నన్ను వాళ్ళు నమ్ముతున్నారు గదా! నేను బలవంతంగా ఎవరిని తీసుకెళ్ళట్లేదు గదా! అన్నాడుగా. హ్మ్. మరి ఎంత అసాంఘికం ఆహ్, పర్టిక్యులర్ ఆ ఏరియాలో జరిగింది ఆయన సరౌండింగ్స్‌లో జరిగింది. ఆయన ఆస్థానంలో జరిగింది. బయటకొచ్చిన తర్వాత తెలిసింది గదా! అవును. అదే కర్ణాటకలో ఇంకొక స్వామీజీ కూడా హ్మ్. కల్కి భగవానుడంటూ తిరిగాడు. మరి ఆ కల్కి భగవానుడికి సంబంధించి ఏం తేలింది? కాబట్టి ఎంతమంది తేలుతున్నా ఇంకా నమ్ముతున్నారు చూసారా? హ్మ్. అక్కడ జనాలను తప్పబడుతున్నా. మీరు కొంతకాలం నమ్ముతారు. కొంతకాలం తర్వాత అతని విషయాలు బయటకొస్తాయి. ఆ బయటకొచ్చిన దాకా మీరు మూర్ఖంగా మోసపోతున్నారు గదా! అది తప్పు జరుగుతుంది అంటాను. ఓకే. ఎన్నాళ్ళు మోస్తారు? ఎంతమందిని మోస్తారు? ఎన్నాళ్ళు మోసపోతారు? ఇంకెంత కాలం? ఏ దీనికి చదువుకున్నోళ్ళు కూడా బలిగాటం అనేది నిజంగా నాకు బాధగా అనిపిస్తా ఉంది. ఈవెన్ దో మన పురాణాల్లో, వేదాల్లో, భగవద్గీత సారాంశంలో కూడా దేవుడెవరో చెప్పబడినప్పటికీ కూడా వివేకానందుడు లాంటోళ్ళు తన జీవితాంతం దేవుడెవరో, శాస్త్రం ఏంటో, ధర్మం ఏంటో, హిందుత్వం ఏంటో తమ జీవితాలను అంకితం చేసి చెప్పిన తర్వాత కూడా ఇంకా పాత నమ్మకాల్లోనే, పాత చింతకాయ పచ్చల్లోనే బతుకుతామంటే చేయగలిగేది ఏమీ లేదు. ఓకే. ఓకే. థాంక్ యూ అండి.